అలాగైతే ఇంత సీక్రెట్ కాదు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకు ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నింటిని కూడా అందిస్తూ ప్రజల మన్నన పొందుతూ ప్రజల సమస్యలు తీర్చుకుంటూ ఇక్కడున్న అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటూ ప్రజాసేవ చేయడం జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితిలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే వాళ్ళని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని చెప్తా జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశించాం. కానీ కొన్ని విధాలుగా కనీసం సభ్యత్వం కార్డు లేదు. కనీసం ఈ మాచర్లో 1,00,000 ఓట్లలో 1 ఓటు 2 ఓట్ల వాళ్ళకు కూడా తెలియని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలపై రుద్దటం జరిగింది. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో కనీసం వారికి అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరిని ఇచ్చినా కూడా మేమందరం స్వాగతించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా కార్యకర్తల మనోభావాలు అందరూ కూడా దెబ్బతిని మాచర్లో మాకు రక్షణ లేదు, మీరు తప్పకుండా నామినేషన్ వేయండి, మేమందరం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ అందరికీ అండగా ఉండి తప్పకుండా నీ విజయానికి మేము తోడ్పడతామని ఈరోజు కార్యకర్తలందరూ కూడా రాత్రి తరలి వచ్చి నన్ను ఉత్తేజపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నామినేషను తెలుగుదేశం పార్టీ తరఫున వేస్తూ ఉన్నాను. ఈరోజు వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మన 5 మండలాలు మున్సిపాలిటీ నాయకులకి కార్యకర్తలకు అందరికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలించి న్యాయమైన పద్ధతిలో ప్రజలు ఎన్నుకోబడే వ్యక్తిని ప్రజల మనోభావాలకి నాయకుల మనోభావాలకి ఆలోచన విధంగా వారి యొక్క నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునఃపరిశీలించి ఈ యొక్క అభ్యర్థి యొక్క సభ్యత్వం ఈ యొక్క నామినేషన్ని బలపరిచి బీఫారం ఇచ్చి ఈ మాచర్ల నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటూ ఆయన ఆశీర్వాదంతో ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం జరిగే విధంగా పనిచేసే అవకాశం కల్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మాచర్ల నియోజకవర్గం ప్రజల అందరి తరఫున నేను అభ్యర్థిస్తున్నా. ప్రజలందరూ కూడా ఆయన అదే కోరుకుంటూ ఉన్నారు. మన ఆడపిల్లలు కూడా ఈరోజు భారీ ఎత్తున వచ్చి మాకు పసుపు కుంకం 20 ఏళ్ళు కాదు ఈ యొక్క బీఫారం ఇచ్చి పసుపు కుంకం కింద మాకు గిఫ్ట్గా ఇవ్వమని కూడా ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన తప్పకుండా పునఃపరిశీలించి ఈ యొక్క అభ్యర్థిని మళ్ళీ నిర్ణయం తీసుకొని ముందుకు తీసుకుపోతాడని ఆశిస్తాం.